తెలంగాణ వ్యాప్తంగా బీజేపీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న విజయ సంకల్ప యాత్ర రెండో రోజు నిర్మల్ నుంచి నేరేడుగొండ, ఇచ్చోడ, గుడిహత్నూర్ మీదుగా ఆదిలాబాద్ వరకు చేరుకుంది. ఈ యాత్రను కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి శంఖారావం పూరించి ప్రారంభించారు. ప్రజలకు దగా చేసినటువంటి పార్టీలే ఈ రెండు పార్టీలు కూడా దొందే. ఈ రెండు పార్టీలు కూడా ఒకే తానుముక్కలే. ఈ రెండు పార్టీలు కూడా ప్రజలను మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేశారు, ఇంకా చేస్తున్నారు. ఇప్పటి కూడా బీఆర్ఎస్ నాయకులు, ముఖ్యమంత్రి గారు, వారి కుటుంబము తెలంగాణ ప్రజలు తప్పు చేశారు. తెలంగాణ ప్రజలు మోసానికి గురికాబడ్డారు. తెలంగాణ ప్రజలు పొరపాటు చేశారు. మాకు ఓటు వేయకుండా అనేటువంటి అహంకార పూరితంగానే ఇంకా బీఆర్ఎస్, కేసీఆర్ కుటుంబం వివరిస్తాం. ఆ వచ్చిన సీట్లు కూడా మజ్లిస్ పార్టీ కారణంగా హైదరాబాద్ లో వచ్చినాయి. మజ్లిస్ పార్టీ కారణంగా కాంగ్రెస్ పార్టీకి రూరల్లో వచ్చింది. ఈ రెండు పార్టీలు కూడా ఉద్యోగింపు రాజకీయాలతో, మజ్లిస్ పార్టీని ప్రసన్నం చేసుకోవడం కోసం, ఓటు బ్యాంక్ రాజకీయాలతో ఈ రెండు పార్టీలుగా వివరిస్తాం. పరిపాలించినటువంటి పార్టీనే 114 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 5,500 కిలోమీటర్ల మేర ఈ విజయ సంకల్ప యాత్రలు జరగనున్నట్లుగా తెలుస్తోంది. ఈ యాత్రలో భాగంగా 106 సమావేశాలు, 102 రోడ్ షోలు నిర్వహించనున్నారు. మార్చి 2వ తేదీన ఈ యాత్రలు ముగియనున్నాయి. ఇక ముగింపు సభకు ప్రధాని మోదీ హాజరు కానున్నారు. ముఖ్యమంత్రి గారు అంటున్నారు 17 సీట్లు గెలిపిస్తే, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే మేము ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు ఢిల్లీ నుంచి డబ్బులు తెస్తే అమలు చేస్తాము. స్వయంగా ముఖ్యమంత్రి గారు చెప్పారు 17 సీట్లు గెలవాలట, నెంబర్ 1. ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ రావాలట, నెంబర్ 2. నెంబర్ 3 రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలట, నెంబర్ 4. ఢిల్లీ నుంచి డబ్బులు పంపాలా, వచ్చిన డబ్బులు అప్పుడు 6 గ్యారెంటీలు అమలు చేస్తారు. అంటే ప్రత్యక్షంగా పరోక్షంగా రాష్ట్ర ప్రభుత్వము 6 గ్యారెంటీల మీద అయ్యేది కాదు, పోయేది కాదు అని చేతులెత్తేసింది. ఈరోజు ముఖ్యమంత్రి గారు అంటున్నారు